వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. అంకెల్లో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గురుగారు నమస్కారం. నమస్తే. గురుగారు, అంకెల్లో అదృష్టం కార్యక్రమంలో మనం న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటూ బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ గురించి మాట్లాడుకుంటున్నాము. మరి బర్త్ నెంబర్ 4, డెస్టినీ నెంబర్ 8, ఈ 4, 8 కాంబినేషన్ ఎలా ఉంటుంది? రాహు అని శని ఉంటారు. రాహు శని వీళ్ళ కాంబినేషన్లో ఉంటుంది. వీళ్ళు బై బర్త్ నుంచి లైఫ్ మొత్తం కూడా వీళ్ళ ఆధిపత్యం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క కనుసన్నల్లో వీళ్ళు మెలుగుతారనమాట. ఓకే, అది వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు, వీళ్ళు చేస్తూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓకే, అది లెక్క. అంటే రిమోట్ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళేమో వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ గ్రహాలకు అనుకూలంగా ఆడుతూ ఉంటారు. గ్రహాలకు అనుకూలంగా ఆడుతూ ఉంటుంటారు. అంటే వీళ్ళు కొంచెం స్వేచ్ఛా జీవులు వాస్తవంగా. అంటే ఆ రెండు కాంబినేషన్ అనేది స్వేచ్ఛగా కోరుకుంటుంది. రాహు శని కాంబినేషన్లో ఆ కాంబినేషన్ పుట్టిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళు స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. ఇబ్బందులు కూడా అలానే ఉంటాయా? స్వేచ్ఛగా అనుకున్నప్పుడు ఇబ్బందులు ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా ఒకటే, మనం భోగం అనిపించాలంటే రోగం కూడా పక్కనే ఉంటుంది. అట్లనే స్వేచ్ఛగా అనిపించాలనుకున్నప్పుడు కూడా దాన్ని మన పక్కన మనుషులు అంతా కూడా మనకు సహకరించాలి కదా. మ్యారేజ్ కానంత వరకు అయితే ఒక రకంగా ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చాలా కష్టం ఉంటుంది. వీళ్ళు ఒక్కోసారి మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకునే తత్వంలో కూడా ఉంటారు వీళ్ళు. ఎందుకంటే తెలుస్తుంది వాళ్ళకి స్వేచ్ఛ పోతుంది అని చెప్పేసి. అట్లా ఒక నేమ్ అంటే బాగానే ఉన్న ఒక అతను అంతా బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నేమ్ వచ్చేసరికి కొంచెం తేడాగా ఉంది. అతను మామూలు ఏం చేస్తాడంటే ఒక నెలలో బాగా సంపాదిస్తాడు, మ్యారేజ్ కాలేదు, ఒక 10-15 రోజులు అకౌంటెంట్గా చేస్తుంటాడు. అంటే చిన్న చిన్న కంపెనీలు చిన్న వాటిల్లో ఆడిట్ చేసుకుంటూ వాళ్ళకి చేసుకుంటూ ఉంటుంటారు. కొద్ది రోజులు చేసేదని డబ్బులు రాగానే ఆ డబ్బుతో ఫ్రెండ్స్తో కలిసి సరదాగా తిరగటం, అటు ఇటు ఎంజాయ్ చేయటం, టూర్లు వేయటం, ఇలా తిరుగుతూ ఉంటుంటాడు. అంటే అతను సిఏకి ఫైనల్ అవ్వక ఆగిపోయింది. అంటే వీళ్ళకి సిఏది అయితే బాగుంటుంది ఈ నెంబర్ ఉన్న వాళ్ళు. అకౌంటెంట్ అతను చేసేది వృత్తి అకౌంటెంట్, కాకపోతే సిఏ దాకా వెళ్ళాడు. ఆ ఫైనల్ సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి అందులో అంటారు, ఇంటర్ అయిపోయిన తర్వాత గ్రూప్స్ ఏ ఉంటాయి అందులో. ఆ ఫైనల్ గ్రూప్ ఏది కాకుండానే ఏదో చిన్న చిన్న అకౌంట్స్ చేసుకుంటూ ఆడిట్ చేసుకుంటూ అలా ఉంటున్నాడు, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చేస్తున్నాడు, డబ్బు అంతా అయిపోతుంది, ఏం మిగలలా. మ్యారేజ్ టైంకి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు డబ్బు అంతా ఏం చేశావు అని చెప్పేసి వాళ్ళు కొంచెం అడగటం అంతా మొదలుపెట్టారు. సరే, ఇతను ఏం చేశాడు, కొంచెం పట్టుదల వచ్చింది. మ్యారేజ్ టైంకి మనం సంపాదించింది ఏంది, అప్పటికి 29 వచ్చేసిన అతను ఏజ్. ఇక ఎన్నికలు చూసుకుంటే ఏం మిగిలించలేదు, బాగా డబ్బు వస్తుంది రావటం. అప్పుడు ఒక ఆలోచన చేశాడు, ఏం చేయాలా ఏందని చెప్పేసి, సరే ఈ వాస్తు న్యూమరాలజీ ఏదో ఒకటి ఆస్ట్రాలజీ అని చెప్పి చూద్దామని చెప్పేసి ఆస్ట్రాలజీ దగ్గర ఒక అతనికి వెళ్ళాడు. అతను ఏదో చెప్పాడు, ఇది ఏం సక్సెస్ కనపడలా. ఒక 4 నెలలు 5 నెలలు చూశాడు, ఏమి కాల. ఎందుకంటే వన్స్ వీళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ న్యూమరాలజీ కానీ మొదలుపెట్టిన తర్వాత ఒకరితో ఆగరు, వీళ్ళు 4 దగ్గరికి వస్తుంటారు. అట్లా మన దగ్గర కూడా వచ్చినప్పుడు నేను చెప్పాను, ముందు బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్ చూడగానే మీరు ఏమన్నా అకౌంట్ సెక్షన్లో ఉంటారని అడిగాను నేను. అతను ఆశ్చర్యపోయాడు, నేను చేసేది అదేనండి, అకౌంట్స్ ఏనన్నాడు. ఓకే, అయితే మీరు ఒక పని చేయండి, మీరు మీ సిఏని కంప్లీట్ చేయండి, బాగుంటుంది అని చెప్పేసి నెంబర్ కొంచెం చెప్పాను. మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి, నేను ఏదో నెంబర్ ఇచ్చా అని చెప్పేసి ఆ నెంబర్ పేరుని మీరు ఏదో తంతులాగా రాయొద్దు. దాన్ని ఒక మానసికంగా మీరు అన్వయించుకొని మీ పేరుని మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్కి కనెక్ట్ చేసుకొని కరెక్ట్గా రాసుకోండి, బాగుంటుంది చెప్పాను. టైం కూడా చెప్పాను, తెల్లవారుజాము 4-5 ఆ టైంలో లేకండి, కూర్చొని రాసుకోండి. ఒక 6 నెలలు మీరు మళ్ళీ ఈ అకౌంట్స్ ఏంటి పక్కన పెట్టేసేయండి, మొత్తం రాసి మొదలు పెట్టుకోండి. బాగా నీట్గా ప్రతి ఒక్క కార్యక్రమం మీ ఏదైతే ఉందో అది ఒక పద్ధతిగా ఒక డిసిప్లిన్ తోటి, ఈ టూర్లు ఈ స్వేచ్ఛ జీవితం పక్కన పెట్టేసేయండి. మీకు సీఏ అయిపోయిన తర్వాత మీరు ఏం చేసినా అది వేరు అని చెప్పాను. పాటించాడు 6 months గట్టిగా కష్టపడ్డాడు, చేశారు, సీఏ అయిపోయింది. అసలు అంతకన్నా ఏం కావాలి? సీఏ కోసం ఎంతమంది మనం చూస్తుంటాం, దండయాత్రలు చేస్తూ ఉంటుంటారు. సీఏ అట్లా నేను చాలామంది చేయించాను. మన పేరు నేమ్స్ ఇతనే కాదు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు అట్లా. వాళ్ళు న్యూమరాలజీ ప్రకారంగా కానీ కొన్ని వాస్తు మార్పులు చేయించి కూడా వాళ్ళు అక్కడ దగ్గర దాకా వెళ్తారు. చూసారా, 2 మార్కులు 4 మార్కులు పోయేవాళ్ళు, వాళ్ళకు కూడా మనకి రిజల్ట్ ఇచ్చాం మనం. సో మరి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొంచెం శనికి సంబంధించింది చేసుకోవాలా. ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళు మందమతికి కూడా ఉంటారు, అంత స్వేచ్ఛగా ఉండేవాళ్ళు కూడా మందమతిగా బద్ధకంగా ఏం పని చేయాలన్నా పోస్ట్ పోన్ చేయటం, రేపు చేద్దామని అనుకోవటం, అంత అర్జెంట్ ఏం కాదు కదా అని వాళ్ళే
మనసుకు చెప్పుకోవటం ఇట్లా లేజీగా ఫీల్ అవుతూ ఉంటుంటారు, మందమైతే ఉంటుంది అన్నమాట. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే మనకి నల్ల జంతువులు, కుక్కలు కానీ ఆవులు కానీ ఇలాంటి వాటికి కనుక ఆహారం పెట్టుకుంటూ ఉంటే కొంత దోషం పోతూ ఉంటుంటుంది. ధన్యవాదాలు గురుగారు.